నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఇంతకుముందే బీఫామ్ కూడా కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఎట్లా ప్రచారంలోకి వెళ్తున్నారు? ఒకవైపు ఓవైసీ, మరోవైపు బీజేపీ, ఏం చెప్తారు? కరెక్టే మీరు అన్నది. ఒకవైపు ఓవైసీ, ఒకవైపు మా బీజేపీ, వీళ్ళిద్దరూ ఇప్పుడు బరిలో ఉన్నారు కదా. వీళ్ళది కాంట్రిబ్యూషన్ ఏంది? ప్రజల పట్ల వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? నథింగ్. వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏదైనా మేలు, ఏదైనా సేవ, ఏదైనా సంక్షేమాలు వచ్చినాయంటేనే బీఆర్ఎస్ పార్టీ ద్వారా. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏదైతే సంక్షేమాలు నమ్ముకొని ఏదైతే ప్రజలకు అందించారో ఎంతోమంది లబ్ధి పొందినరు ఆ పాత నగరం లోపల. ఇప్పుడు వాళ్లకు కృతజ్ఞత భావము పాత బస్తీలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. బీఆర్ఎస్ ఇంకా వాళ్ళకు ఇంకా వేరేగా చెప్పేది ఏంది? అయితే మాధవి లతది కాంట్రిబ్యూషన్ ఉండకపోవచ్చు, ఒకవేళ కొత్తగా జాయిన్ అయింది. అయితే వరుసగా గెలుస్తున్న అక్బరుద్దీన్, అయితే అసదుద్దీన్ ఓవైసీ ఏ కాంట్రిబ్యూషన్ లేకుండానే గెలుస్తున్నారా? ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇవాళ ఎన్నికలు మీరు ఒక్కటి జగమనించండి. ఇవాళ సమీకరణలన్నీ మారినాయి. ఏంటి అని అంటే, గతంలో మా ప్రభుత్వం ఉండే సంక్షేమాలు అందించింది. మా ప్రభుత్వం అది మొన్న జనరల్ ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. కారణం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తా, సంక్షేమ పథకాలు మీకు మెండుగా ఇస్తా అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిండు. ఇవాళ ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, అరే బీఆర్ఎస్ పార్టీ మంచిగా మనకు సంక్షేమాలు అందించినాయి, ఆ పార్టీని ఉడగొట్టుకొని ఈ పార్టీని తెచ్చినాం, ఈ పార్టీ ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు చేసిండు. ఆ 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ ఇచ్చి 5 గ్యారంటీలకు పంగనామాలు పెట్టిండు. అది ఆచరణ సాధ్యం కానటువంటి పథకాలు ఇచ్చి ఇవాళ మనం మోసం చేసిండే, మనం మోసపోయినామే అని ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి ఇవాళ వాళ్ళు అన్ని పార్టీల యొక్క పరిస్థితిని బేరే చేసుకుంటారు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మనకి ఏమైనా మేలు చేసిందా? 2, బీజేపీ పార్టీ ఏమైనా మేలు చేసిందా? ఇక్కడ ఎంఐఎం ఏమైనా మేలు చేసిందా? ఈ మూడింటిని బేరే చేసుకుంటే అందులో ఎక్కువ పాయింట్లు వచ్చేది బీఆర్ఎస్ పార్టీకే కదా. బీజేపీ పార్టీ అధికారంలో లేదు. వాళ్ళ సంక్షేమాలు ఏముంది ఇస్తారు? వాళ్ళు కేవలం మతతత్వ రాజకీయాలు చేసే వాళ్ళ మనుగడ సాగిస్తారు. వాళ్ళకి ఏమున్నది? ఇక్కడ ఎంఐఎం అభివృద్ధి చేయలే, మేము మాకు అవకాశం ఏంటి చేస్తామంటున్నాం. సో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ప్రాణాలను చంపడానికి కుట్ర జరుగుతుంది, జైల్లో వేసి విషప్రయోగం చేసి అలా మమ్మల్ని చంపడానికి కొందరు పథకం పన్నారు కూడా అని చెప్పారు. ఏంటిది వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు? ఏమో నాకు తెలియదు. ఇప్పుడు మనకెట్లా తెలుస్తుంది? ఆయన ప్రాణం ఆయనకు ఉన్న సమాచారం నాకు లేదు. ఆయనకు ఆ హాని ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఆయనను అట్లాంటి హాని ఉంటే ఆయన కన్సెంట్ అథారిటీ దగ్గరికి పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి, ఆయన ప్రాణానికి రక్షణ కల్పించాలని నా తరఫు నుంచి కూడా నేను సంబంధిత అధికారులకు కోరుతా ఉన్నా. ఎప్పుడైతే ఆ వ్యక్తి అట్లా అన్నాడో దాంట్లో నిజాలు చూడండి. ఒకవేళ నిజంగా అదే పని కుట్ర జరుగుతూ ఉంటే ఆయనకు పూర్తి రక్షణ ఇవ్వమని నేను కోరుతూ ఉంటున్నా. ఒక వ్యక్తికి రాజకీయాల లోపల వ్యక్తులు పోటీతత్వంతో రాజకీయాలు చేయాలి, కానీ ఇట్లాంటి ఇప్పుడు బీజేపీ లాంటి వాళ్ళ మాటలు మాట్లాడి రాజకీయాలు చేస్తే మా లాంటి వాళ్ళకి నచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు 40 ఏళ్ళ సంది, మేము ఉన్నాం 40 ఏళ్ళ సంది. ఇవాళ అట్లాంటి వాళ్ళు పోటీతత్వం పెంచుకున్నాము, నడిపిద్దాం. సో 3 పార్టీల అభ్యర్థులు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇది దేనికి సంకేతం? చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ, మేము ఎంఐఎంకే మద్దతు ఇస్తామని మా క్యాప్టెన్ చెప్పిండు కదా. ఒక బాధ్యత గల కాంగ్రెస్ మొన్నటికి మొన్న ఆయన అసెంబ్లీ పోటీ చేసినటువంటి వ్యక్తి చెప్పిండు కదా, మేము పూర్తి మద్దతు మా క్యాప్టెన్ ఎంఐఎంకి మనడు ఇస్తామన్నారు. ఇంకా దాంట్లో ఇంకా ఏమున్నది? అంత తేటతెల్లమైందిగా. ఆయన వ్యక్తిగత అభిప్రాయమే, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆయన చెప్పారు. పార్టీ నిర్ణయం తీసుకోలే, ఆయన చెప్పిన మాటలు కూడా నమ్మొద్దు. ఓకే, సీరియస్నెస్ ఉందా కాంగ్రెస్కి అంటున్నా. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే ఒక 3 నెలల ముందు నుంచి ప్రిపరేషన్ అయితే ఆ విద్యార్థి పాస్ కావడానికి కృషి చేస్తుండే అని అనుకుంటాం. కానీ ఇక్కడ రేపు వారం రోజులైతే ఎన్నికలు ఉన్నాయంటే, ఇంకా 10 రోజులు అయితే ఎన్నికలు ఉన్నాయంటే కూడా క్యాండిడేట్ని పెట్టకపోతే సీరియస్నెస్ లేనప్పుడు వాళ్ళు ఎవరితో ములాఖాత్ అయింది అన్నది ప్రజలు గమనించకుండా ఉండరు. అందరూ ప్రజలంతా చైతన్యవంతులు. పాత నగరంలో దట్టు చాలా ఏంటంటే విజ్ఞులు, వాళ్ళకి అన్నీ తెలుసు, రాజకీయాలు దగ్గర నుంచి చూస్తారు. సో గతంలో బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోటీ ఉండేది హైదరాబాద్ నుండి, ఈసారి మరి అదే ఫ్రెండ్లీ పోటీ ఉంటుందా, తగ్గఫార్ ఉంటుందా? గత సమీకరణలు అవి. ఈ సమీకరణలు మా పోరాటం ఇటు బీజేపీ అటు ఎంఐఎం. బీజేపీ ఇప్పుడు ఎవరో బయట వ్యక్తిని పెట్టి ఆమె ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఇలా మా కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో లేని ఆమెను పెట్టి ఆమెతోని ఏదో
హైప్ చేస్తూ ఈ బీజేపీ వాళ్ళు ఆడ ఏదో రాజకీయాలు చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరి వల్ల వాళ్ళకి సాయం అవుతుంది, ఎవరి వల్ల వాళ్ళకి బెయిల్ అవుతుంది, ఎవరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో ఎవరు వచ్చిర్రు, ఇవి కదా ప్రజలు చూస్తారు. ఇవాళ అట్లా కాకుండా ఏదో అభ్యర్థి బీజేపీ నుంచి అనగానే ఈమె 4 మాటలు చెప్పగానే ఓట్లు వేస్తారా? ఎంబడొస్తారు తిరుగుతారు. తిరిగినంత మాత్రాన పక్కకు పోయి వాళ్ళే నవ్వుకుంటారు, ఇదేం మాటలు ఇదేంది కథ అని. ఆమె చెప్తున్నా కదా, ఆమె అన్నా హజారే కన్నా ఎక్కువ అంటుంది, సేవ దాంట్లో మదర్ తెరీసా నా తర్వాతనే అంటుంది. అట్లాంటి రేపు పొద్దున ఆమె ఏమంటారు దేవుడు కూడా అవుతుంది. ఆమె రేపు పొద్దున అది కూడా ఆశ్చర్యం లేదు. మీరేమో అట్లా అంటున్నారు. ప్రధాని మోడీనే మాధవీలతను ప్రశంసించారు. ఆప్కి అదాలత్ ప్రోగ్రాంలో చాలా చక్కగా చెప్పారు, ఇలాంటి అందరూ చూడండి అని కూడా ఆయన చెప్పారు. మరోవైపు సోషల్ మీడియాలో కానీ బయట వీడియోలు పెడుతున్నారు, చాలా ప్రసంగాలు ఇస్తున్నారు, హైదరాబాద్ను డెవలప్ చేస్తే నాకు ఒక అవకాశం ఇస్తానని చెప్తున్నారు. ఆమె ఒక ఆర్టిస్ట్, ఆమె ఒక పాత్ర పోషిస్తుంది. 13వ తారీఖు ఎన్నికల రోజు 14వ తారీఖు ప్యాకప్ చేసుకుంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ దిక్కే రాదు. ఇది మా ప్రధానమంత్రి ట్వీట్ చేసిందంటే ఎట్లా చేద్దాం, ఆమెకి ఆ క్యాండిడేట్కి ఒక హైప్ ఇచ్చి ప్రజలలో ఒక ఆకర్షణ తీసుకురావడానికి కదా. నీకు ప్రధానమంత్రి హైప్ ఇచ్చినందుకే ఇలా చర్చ చేసుకుంటుర్రు. నీ కాంట్రిబ్యూషన్ ఏంది? నువ్వు హైదరాబాద్లో ఎన్ని రోజులు తిరిగినావు, ఎక్కడెక్కడ నీ సేవలు చేసినావు, ఎవరికి ఏ రకంగా నువ్వు ఉపకారం చేసినావు, గది చెప్పమ్మా. నాకు ప్రధాని ట్వీట్ చేసిండు, నాకు హిందుత్వవాదం, ఏం హిందూ ఈమె సుడో హిందుత్వవాది. నా విద్యా సంస్థల పేరు హైందవి విద్యా సంస్థలు. హైందవి అంటే మూలాలు ఏంటి? సనాతన ధర్మం నుంచి ఏర్పడ్డ హైందవ ధర్మం మనది. ఆ ధర్మాన్ని నమ్ముకొని హైందవ అని పేరు నా సంస్థలకు పెట్టుకుంటే విరంచి అనే హాస్పిటల్ పెట్టి ఇవాళ కేవలం హిందుత్వాన్ని ఈమెనే నెత్తి మీద మోస్తున్నట్టు ఒక హైపు, అన్ని హైపు గీడ ఒక బోర్డు పెట్టి ఆ చౌరస్తాని విరంచి చౌరస్తా అన్నదామె. మీకు ఈడొక హాస్పిటల్ పెట్టి ఆడ బోర్డు పెట్టి ఏమన్నదంటే విరంచి సర్కిల్ అని చెప్పుకున్నది ఆమె. విన్నావా? ఇదన్నీ ఏంది అని అంటే ఆమె ఉనికి, హైప్ ఉనికి. ఈవేళ ప్రజలకు అది నచ్చదు. కష్టపడాలి, మేలు చేయాలి. సో గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి ఎందుకు ఓటేయాలి? ఓటేస్తే గెలిస్తే హైదరాబాద్కు ఏం చేస్తారు? గడ్డం శ్రీనివాస్ యాదవ్కు ఎందుకు ఓటు వేయాలంటే ఒకే కారణం. ఏంది అనంటే హైదరాబాద్ని కొద్దో గొప్ప అభివృద్ధి చేసింది మేము, ఆ ఆలోచన చేసింది మా కేసీఆర్ సారు. ఆ రకంగా ఎంతోమంది లబ్ధిదారులకు ఆ మేలు జరిగినాయి, ఆ సంక్షేమం ద్వారా మేలు జరిగినాయి. నాకు చెప్పండి, మీరు మీడియా హౌస్లో ఉన్నోళ్ళు టీడీపీ మేలు చేసిందా లేకపోతే కాంగ్రెస్ మేలు చేసిందా? ఆ పాత నగరాన్ని ఆ పాత నగరానికి మేలు జరిగిందంటేనే కేసీఆర్ ద్వారా కదా. ఇవాళ పాత నగరంలో ఉన్న బీద వాళ్ళు ఎంతోమంది మారినరు. ఇవాళ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, గత ప్రభుత్వం చేసిన పథకాలను కూడా కొనసాగించారు ఎంతోమంది లబ్ధిదారులు. ఇంకోటి, మా హైదరాబాద్ అనేది బడుగు బలహీన వర్గాల అడ్డా, అది అణగారిన వల్ల అడ్డా, మైనారిటీల అడ్డా. ఇవాళ ప్రభుత్వాలు ఏ పథకాలు తెచ్చినా ఎక్కువగా ఉపయోగపడేది ఆ ప్రజలకే, మా హైదరాబాద్ ప్రజలకే. ఇవాళ కేసీఆర్ సార్ తెచ్చిన పథకాలన్నీ ఉపయోగించుకున్నది మా హైదరాబాద్ వాసీలే. వాళ్ళు ఎట్లా మర్చిపోతారు? అది గుర్తుకు వాడికి వస్తుంది కదా, దానివల్ల మాకు ఓటు వేస్తారు కదా. ఇంకోటి, తర్వాత ప్రభుత్వం ఒకటి వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పి 1 గ్యారెంటీ చేసిండు. 5 గ్యారెంటీల సంగతి ఏంది? వీళ్ళు ప్రజలు ఏమనుకున్నారు? ఈ గ్యారెంటీలు ఇవి అవి 2 వస్తాయి అనుకున్నారు. కానీ ఉన్నవి పోయినాయి, ఉంచుకునేవి పోయినాయి. ఇప్పుడు ప్రజలంతా రోడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద తీవ్రంగా ఆయనను ఎండగడతామని సిద్ధంగా అయ్యారు. అందుగురించే ఇలా ప్రజలు ఏంటి అనంటే ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ని మూడింటిని వారి పరిపాలనను, వారి యొక్క నాయకత్వాన్ని బేరేజ్ చేసుకున్నారు. ఒకవేళ బేరేజ్ వేసుకున్న ప్రతి ఓటరు ఆ ఓటు వేసేది బీఆర్ఎస్కే. ఇది ప్రగాఢంగా నేను నమ్ముతున్నా. ఇదే సత్యం, ఇదే ధర్మం. సో ఎలా ఉండబోతుంది ఫలితం? సో మీ మెజారిటీ నేనే గెలుస్తాను. గెలుపుకు నేను గెలుస్తా కదా, నేనే గెలుస్తా. ఏమున్నది నా దగ్గర? ఇప్పుడు ఎంతోమంది లబ్ధిదారులు ఉన్నారు, రైట్, ఎంతోమంది లబ్ధిదారులు ఉన్నారు. ఇవాళ పార్టీ నాకు ఇచ్చింది లబ్ధిదారులు లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది దగ్గరికి నేను వెళ్తా, మాకు ఓటు వేయమని అంట. మీకు చేసి అడుగుతున్నాం, చేయక అడుగుతలేం. మేలు చేసిండు మా సారు కేసీఆర్ సారు. మంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఎంతోమందికి వారికి సంక్షేమాలు అందించారు. మరి అలాంటప్పుడు మా పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఎట్లా ఓటేస్తారు వీళ్ళు? అది మేము ప్రజల దగ్గర తీసుకెళ్తాము. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ప్రధానంగా చెప్తుంది. సో హైదరాబాద్కు బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి చేసింది. గత కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే హైదరాబాద్ నగరం ఎంతో కొంత అభివృద్ధి జరిగింది తప్ప ఎంఏఎన్ ద్వారా బీజేపీ ద్వారా జరిగిందేం లేదు. అలాగే బీజేపీ అభ్యర్థి ఒక ఆర్టిస్టు మాదిరిగా చేస్తున్నారు తప్ప ఏం లేదు. అలాగే మజ్లిస్ నుండి వాళ్ళు చేసింది ఏం లేదు. కొంతకాలంగా వాళ్ళు ఎంపీగా పోటీ చేస్తున్నారు తప్ప అభివృద్ధి పరంగా మాత్రం పాత బస్తీ వెనకలనే ఉంది. నేను తప్పకుండా నాకు ఓటేస్తే హైదరాబాద్ను అభివృద్ధి చేస్తానని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.